బిగ్ బాస్ సీజన్ 9 ప్రియులు ఎంతగానో ఎదురు చూస్తున్న తరుణం రానే వచ్చింది. ఏంటి అంటే ఫ్యామిలీ వీక్ అనే చెప్పాలి. ఇక ఇందులో భాగంగా మొదటి కంటెస్టెంట్ కళ్యాణ్ వాళ్ళ అమ్మగారిని హౌస్‌లోకి పంపించిన తర్వాత, ఈరోజు రెండవ ఫ్యామిలీ మెంబర్‌గా తనుజ వాళ్ళ సిస్టర్ మెయిన్ డోర్ నుంచి కాకుండా బ్యాక్ డోర్ అంటే యాక్టివిటీ ఏరియాలో నుంచి పంపించారని చెప్పాలి. ఇక వాళ్ళ సిస్టర్ అయితే తను అని పిలుస్తుంది. ఎక్కడున్నావు? ఎక్కడున్నావు సిస్టర్ అంటూ ఏకంగా తనుజ వాళ్ళ చెల్లిని తలుచుకుంటుంది. అయితే ఈలోగా వాళ్ళ చెల్లిని యాక్టివిటీ ఏరియాలో చూసి తనుజ కన్నీటి పర్యంతమైందనే చెప్పాలి. ఎలా ఉన్నావు అక్క అంటే, నేను చాలా బాగున్నానురా, నువ్వెలా ఉన్నావు, అమ్మ ఎలా ఉంది సావిత్రి అంటూ అడిగితే, అమ్మ అందరూ చాలా బాగున్నారు, ఏదేమైనా సరే నిన్ను చూసి మాకు చాలా గర్వంగా ఉంది. మొత్తం ముగ్గురు ఆడపిల్లలు పుట్టారంటూ నాన్నని ఎవరైతే ఎగతాళి చేసి మాట్లాడారో వాళ్ళందరికీ కూడా నువ్వు శభాష్ అని అనిపించేటట్టు చేశావు. అమ్మ ఈ మొక్కే నీకు చెప్పమంది అక్క అంటూ చెప్పడంతో ఇక తనుజ ఆనందానికి అవధులు లేకుండా పోయాయనే చెప్పాలి. ఇక ఇందులో భాగంగా హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్స్ ఒక్కొక్కరిని తనుజ వాళ్ళ సిస్టర్‌ని పరిచయం చేసింది. ఇక ఇందులో భాగంగానే తనుజ వాళ్ళ సిస్టర్ అయితే గనక ఇమాన్యుయల్ బాగున్నారా ఇమాన్యుయల్ అంటే, ఇమాన్యుయల్ అనకూడదు బావగారు బాగున్నారా అని అనాలి అంటే ఈలోగా నవ్వుకుంది. వాళ్ళ సిస్టరు అలాగే తనుజ ఈ పిచ్చోడు ఎప్పుడు అలానే మాట్లాడతాడు అంటూ చెప్పుకొచ్చింది. ఇక తర్వాత వాళ్ళ సిస్టర్ అయితే నేరుగా వెళ్ళి వర్ణి గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్, మా అక్కకి బాగా సపోర్ట్ చేస్తున్నారు. వర్ణికి వెళ్ళి వాళ్ళ సిస్టర్ థ్యాంక్ యూ చెప్తుంటే ఇంకా తనుజ అయితే ఆశ్చర్యంగా చూసిందనే చెప్పాలి. ఇక తర్వాత బిగ్ బాస్ ఇంకా సేపు మాట్లాడుకుంటాము అంటే వాళ్ళ సిస్టర్ని తీసుకెళ్ళి తనుజని కెప్టెన్సీ రూమ్ అయిన తర్వాత కెప్టెన్ బెడ్ మీద కూర్చొని మాట్లాడారు. చూసావు కదా, నువ్వేం అన్నారు కదా, కనీసం 3 వారాలు కూడా ఉండలేవని. మరి నేను ఈ వారం ఏకంగా 11వ వారం అయినా నేను కెప్టెన్ అయ్యానంటే నువ్వు సూపర్ అక్క అంటూ చెప్పుకొచ్చింది. సరే ముందు నా గేమ్ గురించి చెప్పు, నేను ఎలా ఆడుతున్నాను అంటే, నువ్వు చాలా బాగా ఆడుతున్నావు. కానీ నీలో ఒకటి నాకు నచ్చట్లేదు. అంటే ఏంటి అంటే, నీకు సపోర్ట్ చేసిన వాళ్ళ కోసం నువ్వు సపోర్టెడ్‌గా మాట్లాడట్లేదు. నీకు ఇక్కడ హౌస్‌లో ఎవరు సపోర్ట్ చేశారో తెలుసా? భరణి గారు, ఇమ్మాన్యుయేల్, సుమన్ శెట్టి, పవన్ కళ్యాణ్ వీళ్ళు నలుగురు కూడా నీకు బాగా సపోర్ట్ చేశారక్క. అది నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. సో, వాళ్ళని ఎప్పుడు కూడా హర్ట్ చేయకు. సపోర్ట్ చేయలేదని చెప్పుకంటే, అది కాదురా నాకు అనిపించిందంటే, నీకు అనిపించి కన్నా మాకు కనిపించేదే కదా నేను చెప్తున్నాను అంటూ వాళ్ళ సిస్టర్ అయితే చెప్పింది. సరే ఇంతకీ పెళ్లి పనులు ఎలా జరుగుతున్నాయి అంటే, పెళ్లి పనులన్నీ కూడా చాలా బాగానే జరుగుతున్నాయి అంటూ చెప్పుకొచ్చిందని చెప్పాలి వాళ్ళ సిస్టర్. సరే మరి నేను టైటిల్ తీసుకుంటానా లేదా అంటే, ఏమో చూద్దాం. సో, నువ్వు ఇలాగే ఆడితే గనక 100% టైటిల్ తీసుకునే అవకాశం ఉంది అంటూ వాళ్ళ సిస్టర్ అయితే చెప్పుకొచ్చింది. పైగా నువ్వు హౌస్‌లో ఉన్న వాళ్ళతో ఎవరితోనూ కూడా చీటికి మాటికి గొడవలు పడకు, అలగొద్దు. సో, నువ్వు ఎలా ఉన్నావో మాతో అలానే హౌస్‌లో ఉండు. ఏదేమైనప్పటికీ కూడా నువ్వు మాకు ఇన్స్పిరేషన్ అక్క. నిజంగా నిన్ను చూసి అమ్మ చాలా బాగా గర్వపడుతుంది. సో, నువ్వే ఈ సీజన్ విన్నర్ అయ్యి కప్పు తీసుకొని బయటకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నువ్వు బయటకొచ్చిన తర్వాత నీకు ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో నీకే అర్థమవుతుంది. ఏదేమైనప్పటికీ కూడా అమ్మ పేరు నిలబెట్టావంటూ నా అమ్మ చెప్పమంది అంటూ చెప్పుకొచ్చింది. సో, ఫైనల్‌గా మరి తనుజ వాళ్ళ సిస్టర్ చెప్పిన మాటలు మీకెలా అనిపించాయనేది, ఈ సీజన్ విన్నర్ కూడా తనుజనే అన్నట్లు చెప్పిన దానిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. హావ్ ఎ నైస్ డే.